హాయ్. హాయ్ రండి. ఈరోజు మామిడి ఉరుగులు చట్నీ చేసి చూపిస్తాను. నువ్వులు మామిడి ఉరుగులు చట్నీ. ఓకే ఓకే. ఏమేం కావాలి వాటికి? పచ్చిమిర్చి, పచ్చిమిర్చి, మామిడి చెక్కులు కొంచెం ఉడకబెట్టాలి. నువ్వులు ఏంపి పెట్టుకోవాలి. తయారు చేసి మీ పోపు పెట్టేటప్పుడు మళ్ళీ చెప్తాను. అంటే ఇవి ఉడకబెట్టుకొని పచ్చిమిర్చి మామిడి ఉరుగులు ఉడకబెట్టుకోవాలి. ఇవి వేయించుకొని ఇవి మిక్సీ వేస్తారా? తగినంత ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇది మిక్సీ పట్టాలి. ఓకే సరే. అయిందా? అయ్యింది. అంటే ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని పోపు పెడతా. చూపిస్తారా? చూపించండి. ఇప్పుడు పోపుకి ఏమేమి వేస్తారు? ఆవాలు, జీలకర్ర, మెంతులు, శనగపప్పు, మినప్పప్పు, ఓకే, ఎండుమిర్చి, కరివేపాకు. ఓకే. అవి కొంచెం యాగాలి, పటపట అనాలా? శనగపప్పు, మినప్పప్పు వేసారా? ఇప్పుడు ఎండుమిర్చి అయిపోయిందా? పోపు అయిపోయింది. మిక్సీ చేసుకున్న దాన్ని ఇందులో వేసారా? వేసి బాగా కలపాలి. ఓకే. మామిడి ఉరుగులు, నువ్వులు చట్నీ రెడీ. టేస్ట్ చేయండి. రెడీయా? బాగా చూస్తుంటేనే చాలా బాగుంది. ఇంకా టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో. ఓకే, ఒకసారి టేస్ట్ చేసి చెప్తా. బా చాలా బాగుందండి. కారం లేదు, ఎక్కువ స్పైస్ ఏం లేదు. మనకి ఎంత కావాలో అంత స్పైస్ వేసుకోవచ్చు. చాలా బాగుంది, సూపర్. టేస్ట్ చేసి మీరు కూడా తయారు చేసి చూడండి. మీకు నచ్చితే మాకు చెప్పండి. బాయ్. థ్యాంక్ యూ అండి, మీరు మంచి వంట చూపించారు.